చలికాలం కదండి, మా ఇంట్లో పిల్లలకి మా ఆయనగారికి జలుబు జ్వరం అయితే వచ్చేసిందండి. ఇంకా జ్వరం తగ్గిన తర్వాత ఏదైనా పుల్లగా రుచిగా తినాలని అనిపించిందంటండి. వెంటనే మా ఆయనగారు మార్కెట్కి వెళ్ళి చుక్కకూర ఎండురాయిలు అయితే తెచ్చేశారు. తెచ్చి వెంటనే ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేశారండి. ముందుగా కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత బాగా శుభ్రంగా కడిగిన ఎండురాయిలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కాస్త మగ్గనివ్వాలండి. ఆ మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర వేసుకోవాలి. అవి కాస్త కలిపి అందులో ఒక స్పూన్ కారం వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలండి. ఆ కూర ఉడకడానికి ఆ ఆకుకూరలో ఉన్న వాటర్ అయితే సరిపోతుందండి. ఇక మూత తీసి చూస్తే అబ్బా, నాకైతే ఎప్పుడు తినేద్దామా అనిపించిందండి. అంత మంచి వాసన వస్తుంది. కాకపోతే నాకు అంత అదృష్టం లేదు, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే, నేనైతే నాన్ వెజ్ అయితే తిననండి. నీకైతే కూర అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు కదా. సూపర్ వచ్చిందండి. బాయ్ బాయ్, ఉంటాను మరి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.